హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించుకుంటున్నాం శనివారం. ఇక్కడ మాకు క్షేత్రస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయం అని చాలా బాగుంటుంది గుడి. నేను ఒకసారి ఎప్పుడో వచ్చాను, చాలా బాగా అనిపించింది. స్వామి చెప్పించాడో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎందుకో కళ్యాణం చేయించాలి అని అనుకున్నాను. సో ఈరోజు వెంకటేశ్వర కళ్యాణం జరిపించబోతున్నాం అనమాట. ఈరోజు అంటే ఈ మాసంలో విష్ణుమూర్తి పూజ చేస్తే చాలా మంచిది అంటారు. అట్లా ఆయన ఏమైనా చెప్పించాడేమో. సో ఈరోజు కళ్యాణం చేపిస్తున్నాము. అందరూ చూసి ఆశీర్వచనాలు పొందండి. క్షేత్రగిరి వెంకటేశ్వర స్వామి అనేది ఇక్కడ చాలా ప్రాచుర్యం చెందింది. ఎవరో చెప్తే విని వచ్చాను. స్వామి స్వయంభూ అని తెలుసుకుని దర్శించుకుందామని వచ్చాను. వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా అనిపిస్తుందంటే, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని స్ట్రెస్ ఉన్నా ఇక్కడ స్వామి దగ్గర కూర్చుంటే హాయిగా ఉంది. మన ఇంట్లో పెళ్లి జరిగితే ఎంత బాగా ప్రిపేర్ అవుతామో, స్వామి కళ్యాణం అనుకున్న 15 రోజుల ముందు నుంచి నా హడావుడి అంతా ఇంత కాదనమాట. అందరికీ చెప్పేస్తున్నాను ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా, మా స్వామివారి కళ్యాణం రావాలి రావాలి అని. సో ప్రతి ఒక్కరు దూరం అయిపోయేసరికి కూడా రావడానికి కొంచెము వెనక ముందు చేశారు. సో మేము దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ పిలిచామన్నమాట. అలివేలిమంగ పద్మావతి సమేతంగా వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే దేవుళ్ళే దిగి వచ్చి అక్కడ కూర్చున్నారా అనిపించింది మాకు. అందరం చక్కగా కూర్చొని స్వామికి ఒడి బియ్యము, తల్వాల బియ్యము అన్నీ కలిపామన్నమాట. అందరము మంచిగా కలిపేసి అన్నీ మనము ఇంట్లో ఎలా చేసుకుంటామో అట్లాగే అన్నీ చేయించారు వాళ్ళు. చాలామంది చాలా రీజన్స్ చెప్పారు స్వామి కళ్యాణంకి రావడానికి. ఒకరు కూడా మొహమాట పడలేదు, వస్తాము తప్పకుండా అని. ప్రతి ఒక్కరు ఒక రీజన్ చెప్పారు. కానీ నేను నవ్వుకున్నాను. వచ్చిన వాళ్ళే ధన్యులు అని అనుకున్నాను. పంతుళ్ళకి చెప్పాను అంతా మీరే అలంకరించండి అని. కానీ వెళ్ళేసరికి వాళ్ళు కొంచెం పూలతో వాటితో అలంకరించలేదు. నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మన ఇంట్లో పెళ్లి చేసుకుంటే మనం ఎంత బాగా అలంకరించుకుంటాం కదా, స్వామికి కూడా అలా అలంకరించాలి కదా అని అనుకున్నాను. కాకపోతే వాళ్ళు దూరం డిస్టెన్స్, పువ్వులు దొరకలేదు, ఏదో చెప్పారు వాళ్ళు. మళ్ళీ ఈసారి పెళ్లి చేసినప్పుడు మాత్రం దగ్గరుండి నేనే అలంకరించుకోవాలి అనుకున్నాను. అతను అన్నాడు, దేవుడికి అంత అలంకరణ అవసరమే లేదు, ఇదంతా అలంకరించినట్టే ఉంటుంది, అంత అవసరం లేదు అని అన్నాడు పంతులు. ఏదో మన మానవులం కదా, కొంచెం ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న కోరికలు అనుకున్నాను. బట్ పర్వాలేదు, స్వామికి పెద్ద మాల పట్టుకెళ్ళాను నేను. అది వేసి చాలా సంతోషపడ్డాను అనమాట. వెంకటేశ్వర స్వామి కళ్యాణంకి రండి అని పిలిస్తే ఎంత సంతోషం అనిపించిందంటే చెప్పలేను అసలు. నేను అంటే మన ఇంట్లో పెళ్ళిళ్ళు అవి చెప్తాం, కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది, మా కళ్యాణానికి రండి అని చెప్పడంలో ఉన్న ఆనందం అసలు నేను మాటలతో చెప్పలేను. అందరూ వచ్చారు, ఇంకా స్వామి కళ్యాణం మొదలైందనమాట. విశ్వరూపా పశువో వదంతి శానో మంత్రే సమూర్ధ్యం సహమాన ప్రణో దేవీ సరస్వతే వాజేభిర్వాజినీవతే ధీనామవిత్రియవతో దేవీం వాజవచనేం తదేవాసాం విశ్వరూపా పశువో వదంతి శానో మంత్రే సమూర్ధ్యం సహమానాయుస్తేజో దదాతు తదేవ లగ్నం సుదినం తదేవ ధారాఫలం చంద్రఫలం తదేవ ఆపదాపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోర్భూయోర్నమామ్యహం. యచ్చద్ధరతి వక్త్రాధ్యావారయేజ్యావరస్థితం విఘ్నం నిఘ్నం సతతం విశ్వక్షేణం తమాశ్రయే శ్రోతస్మాత్తాదికా కర్మణి కిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థ విదే విఘనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం యస్య స్తరీకృతం సర్వదేవోపాసదాం. సర్వేభ్యో శ్రీమహాభాగవతజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాధీనాం నవానాం గ్రహాణాం
అత్యంత ఆనుకూల్యతః శుభఫలప్రాప్తిరస్తు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. ఇష్టదేవతాభ్యో నమః. కులదేవతాయ నమః. కృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమ్వారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ధారయమాం దేవీం పవిత్రం గురుజాసనం అశేష జగదాధారం అనంతం కూర్మరూపిణం. ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానందం భజే హరిం. అమ్మనందాసనాయ నమః. విమ్యమలాసనాయ నమః. యం యోగాసనాయ నమః. రం కూర్మాసనాయ నమః. ఓం తపః ఓం సత్యం ఓం తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోజ్యోతిరుసమృతం బ్రహ్మ భూర్భువస్సురం. శ్రీగోవింద గోవింద శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణः ద్వితీయపరార్థే శ్వేతపరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదజంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణదిగ్భాగే कैप्टन नाम्नी सह कुटुंबानां యజమానస్య సర్వేషాం సహ కుటుంబానాం ఆయుష్యాభి అభివృద్ధ్యర్థం. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మ నక్షత్ర వశాత్తు నామనక్షత్ర వశాత్తు జన్మరాశి నామరాశి వశాత్తు మమ జాతకరీత్యా ఏహే గ్రహదోష నివారణ అర్థం మమ ఉన్నత ఉద్యోగ వ్యాపార వ్యవహార దినదిన అభివృద్ధి అర్థం మమ గృహేషు అలక్ష్మి నివారణ ద్వారా అష్టలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం ఆఖ్యం అహం కరిష్యే. తదంగత్వేన కలశారాధనం కృత్వా ఓం అథ పుణ్యాహం పంచావరాచోత్రీయనా ఊయ అభిపూజయతి ఆచార్యః కరకం రాపూర్య ధారా సప్త సుజమానుషేషు సరస్సరిస్సు పరిపూరితేషు అపోపి గుణం ప్రతిపాదయష్యే గుణోమి దత్త సుచరకం సుచర్మ ఇదమాప శివా శివతమా శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృతామృతరసా భూత బ్రహ్మ పవిత్రేణ భూత గ్రహాచందే ఏతత్కర్మ విఘాతనః స్వార్పయామి కుంభేస్మిన్ సాఫల్యం గురుకర్మసు వృక్షరాసమద్భూత శాకాయా పల్లవధ్వజ పుష్మాన్ కుంభేశ్యా సర్వదోషామనుత్తయే బహిరత్నాని దార్శే కరకే పాంచభౌతికమావాహయామి జలే సర్వతీర్థజలమావాహయామి గంగాది సర్వతీర్థజలాయ నమః. సర్వే దేవా ప్రియంతాం ప్రియంతాం సర్వే దేవా సర్వే ఋషయ ప్రియంతాం ప్రియంతాం సర్వే ఋషయ సర్వే ఋషపత్న్యా ప్రియంతాం ప్రియంతాం సర్వే ఋషపత్న్యా పుణ్యాహమస్తు అస్తు ఆయుష్యమస్తు అస్తు ఆరోగ్యమస్తు అస్తు శివం కర్మాస్తు శివం భక్షోస్తు శివానక్షత్రాన్ని భవంతు. మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోవడానికి మనం చేసేటువంటి ఉద్యోగము విద్య ఏదైనా వ్యవహారం కానీ దినదిన అభివృద్ధి కలగాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి కోసం కళ్యాణం కోసం తెచ్చుకున్నటువంటి పూజా సామాగ్రి ఏవైతే ఉన్నాయో అవి మనం వచ్చే రాదిలో ఏవైనా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ రాగానే ప్రోక్షణ చేస్తున్నాం. ఓం గణపతి గమ్మవామహే
నాముపమశ్రవశ్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానుశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం గణపతిం లోకమార్గం ఆవాహయామి స్థాపయామి పూజయామి అసునీతేతి ప్రాణ ప్రతిష్టాపనం కృత్వేణి మహాగణపతి దేవతాభ్యో నమః ఆసనార్థే నవరత్నక సింహాసనార్థం పుష్పగురుజాసనం పరికల్పయామి శ్రేణిపదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య పాదయో పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక ప్రోక్షణతి స్నానం ఆపోయిష్ట ష్టమయోపవస్థానమూర్ధే దధాతనః శ్రీ చందనమాలే భయామి శ్రీ మహాగణాధిపతయే నమః అలంకరణార్థం హరిద్రా శ్రీచూర్ణై చ విలేపయామి శ్రీ మహాగణాధిపతయే నమః నోపవేదార్థం పుణ్యపుష్పాన్ సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః లోతవస్త్రయార్థం నక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పైర్పూజయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి పూజయామి అలంకరణార్థం దివ్యశ్రీ పుణ్యపుష్పాన్ సమర్పయామి ఓం మహాగణాధిపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం ధూపమాగ్రాపయామి భక్త్యర్భక్త్యర్నాథ గంధైతు సుముఖాం ఆగ్రేయాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం హలో నారికేళ సకలాన్ సహితా ఫలోపహారాం బహుబీజాం బలాన్ ధామినీ బలాన్ సహితా సకలే బలాన్ నివేదయామి అర్చనా కైంకర్య సాఫల్యార్థం సర్వశాంత్యర్థం ఈసారి చూపించు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నారికేళ సకలాన్ నివేదయామి సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి కృతాత్ పరితాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి కృతాత్ పరిమండైవాత్ స్నేహ సర్వాదిక సర్వదత్తే సర్వాత్ కళ్యాణాత్ అద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం నాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి జై బోలో గణేశ భగవానికి జై తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నసదయాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ శ్రీమన్మహాగణాధిపతే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాన్ సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి శ్రీమన్మహాగణాధిపతి ప్రసాదం యజమానస్య హరిసా కృణామి ధాన్యం బహుం బహుత్రలాభం శత సంవత్సరం చతుయుగ్ధమాయుః శతమానం భవతి తదా యత్పురుషస్సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే అలంకరణార్థం దివ్య శ్రీ చందనమాలే భయామి ఆయాతి రక్షాబంధన దేవతాభ్యో నమః మహావిష్ణవే నమః ఆత్కర్మాణి పశ్వధేతో వ్రతాని పశ్వతే ఇంద్రస్య యజ్జస్సగా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యాః దివేన చక్షురారదం తద్విప్రాసోర్విణ్యవో సాధ్రువాగం తత్సమింధతే విష్ణోర్య పరమం పదం రోషదే చింతయేత్ విష్ణుం సోయదే జనాధే చక్రధరం దేవం ప్రభాదే చ త్రివిక్రమం నారాయణం ధనుర్యాగే శ్రీధరం ప్రియసంగమే దుష్స్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కారణే నారసింహం చ పావకే జనసాయినం మననం చైవ సర్వకార్యేషు మాధవం షోడశైవాని నామాని లోకే మహీయతే షోడశైవాని నామాని ప్రాతరుద్ధాయ పటే సర్వపాప విజుర్ముక్తో విష్ణులోకే మహీయతే వనమాలి గణేశాంగే శంకే చక్రే చరంధకే శ్రీమన్నారాయణో విష్ణోర్వాసుదేవో విరక్షతు ఓం సహస్రశీర్ష పురుషః
सहस्राक्ष सहस्रवात् स भूमिं विश्वतो ऋत्वा अत्यतिष्ठद्दशाङ्गुलं पुरुषये वेदगुं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वशेषाणः यधन्येनातिरोहति ओस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपार्थोरुदयत् पुरुषः पहविषः देवाहित्यमुन्वद वसन्तो अस्या श्रीराज्यं ग्रीष्मैर्द्वैवश्वतद्रविः सप्तास्यां सम्प्रतियः त्रिसप्तः समितकृता देवायज्ञं तन्माना अबद्धं पुरुषं वशं तं यज्ञं बर्हिः प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवाजयन्त साध्यारुजयस्तये अभ्यस्सम्भूतपृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तदाते तस्य त्वष्टात् तद्रूपमेति तत्पुरुषस्य विश्वमाया नमग्रे वसुनुराधं निधाय श्रीपद्मावती गोदादेवी समेतस्य श्रीकल्याण वेङ्कटेश्वर स्वामिनः कल्याण महोत्सव समये द्रुमहेम नीलधवलच्छायै मुखे तेक्षणे निद्रैवत्रमुक्तामृत्वार्थवर्णात्मिकाम् आपद्बान्धव अनाथरक्षका गोविन्द गो लक्ष्मी वेङ्कटरमण गोविन्द गो यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहज पुरस्तात् विश्वभक्तिं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलवस्तु तेजः यज्ञोपवीतदान सुमुहूर्तमस्तु सम्प्राशयिष्ये यन्मधुपर्को मधुपर्काः प्रथमं प्रास्य केशवाय स्वाहा यं मधुपर्काः द्वितीयं प्रास्य नारायणाय स्वाहा यं मधुपर्काः प्रियमाणस्य महाजलोकमध्ये परिभ्रमाणानाम् अनेकसूर्येन्दुकोटिब्रह्माण्डानाम् एकदमे व्यक्तप्रकृतिमहान्धकारः पृथिव्यापस्तेजो वायुराकाशः त्वरणेरारुतेऽस्मिन् महाब्रह्माण्डखण्डयोर्मध्ये ఇంకా ఆ సమయానికి జీలకర్ర బెల్లం పెట్టకపోతే వారి మధ్యలో సఖ్యత అనేది ఉండదు, దాంపత్యం సరిగా ఉండదు. ఎందుకు అనుకుంటే ఈ సుముహూర్తానికి వధూవరులు ఇద్దరికి కూడా జాతకరీత్యా అన్నీ కూడా చూసుకొని ఒక టైము ఒక సమయము ఒక అన్ని నిర్ణయిస్తాము. ఆ నిర్ణయం చేసుకున్న దానికి పెడితేనే వారిద్దరికి కూడా అన్యోన్య దాంపత్యం చేకూరుతుంది. అలాగా ఏదో స్వామి వివాహం పెట్టాలి కదా టైం అన్నట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి అది కూడా పొరపాటు. ఆ సమయానికి వచ్చినప్పుడు 8 మంత్రాలతో చదివినప్పుడు ఆ సుముహూర్తం పెట్టినప్పుడే అబ్బాయి ఆలోచన అమ్మాయికి, అమ్మాయి యొక్క ఆలోచన అబ్బాయికి వచ్చి ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ రావడానికి అది సుముహూర్తానికి ఉన్నటువంటి విలువ. కానీ వీళ్ళు ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి వివాహం చేసుకొని పోతున్నారు, నామ మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఆ స్వామి మధ్య నమస్కారం చేసుకొని 8 మంత్రాలు చెప్తాము. 8 మంత్రాల తర్వాత స్వామి వారికి ఏమో అమ్మవారికి ఇద్దరికి చూపించి స్వామి వారికి మీరు జీలకర్ర బెల్లం పెట్టండి. మీరిద్దరు కూడా ఆ స్వామి వారికి చూపించి అమ్మవారికి పెట్టేసేయండి. ఓం విఘ్నేశ్వరో విఘ్న విదూరకారే నిర్విఘ్నకారే శుభలం సుసిద్ధం విఘ్నేశ్వరో నామ సురేశ బోధ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శ్రీరామపత్నీం జనకస్య పుత్రీం సీతాంగనా సుందరి కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. కలం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద్బాంధవ నాథరక్షక గోవింద గోవింద. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ క్షేత్రగిరి నిలయ గోవింద గోవింద. జలకరాది గూఢాయుక్త సహిత సరధిదారయేత్ యోపాం పుష్పం వేధా. ధ్రువం దేవో బృహస్పతి దృగంధ ఇంద్రస్యాగ్నిచ్చరాష్ట్ర. అయం ముహూర్త సుముహూర్తం
శుభలగ్నే సావధాన మాంగళ్యగౌరి పూజాం కరిష్యే సహస్రాక్ష పరమే వ్యోమన్ మాంగళ్యగౌరి దేవతాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి జలం తేం తృప్తాం తర్పయం తే వరాంగశోభాషభవేది ముద్రాంకరేర్వహం తేం కమలాదృష్టాయ నమః ఓం విభాత్యై నమః ఆదిత్యై నమః ఆదిత్యై నమః దేవ్యే నమః ఓం పద్మశ్రీ నమః ఓం పద్మకర్ణికే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఒకసారి కొట్టించిన భాస్కర్యం ఉదాహరణ పూజయామి హృదయేర్ధిరాం దేవేంద్రనివాసాయ శ్రీనివాసాయ సర్వమంగళస్వరూపిణీం మాంగళ్యగౌరీ దేవతాయ నమః నీరాజం సమర్పయామి నీరాజసుతాజం సమర్పయామి దివ్యరక్షాం ధారయామి నమస్కరోమి జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయత ధ్రువం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునా కంఠే భద్నామి శుభగే త్వం దేవ శరధానుహోత్సవే మాంగళ్యధారణం కరిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గో లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. అక్షదారో మోహోత్సవతో అందరూ కూడా అక్షతలు స్వామి వారి మీద వేయకూడదు, ముందుకు వచ్చి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఇగో ఇగో దీనిలో పెట్టి కొంచెం ఇంకా పాదాల మీద వేయటమ్మా. గౌతమని అడ్డొస్తుంది ఫస్ట్ ఫస్ట్ తీసి బాజా భజంత్రులతో మంగళసూత్ర ధారణ జరిగింది స్వామికి. తర్వాత చక్కగా తలంబ్రాలు పోసుకున్నారు. ఆ తర్వాత మేమందరం కలిసి స్వామికి అమ్మవార్లకి ఒడిబియ్యం పోసామన్నమాట. దగ్గరగా ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామివారి కళ్యాణం చూసి ధన్యులయ్యారు. వాళ్ళ జన్మ ధన్యమైంది.
ఆ కళ్యాణం చేయించిన మా జన్మ ధన్యమైంది. అందరూ చాలా సంతోషంగా కళ్యాణాన్ని తిలకించారనమాట. కళ్యాణం తర్వాత అందరం చక్కగా భోజనాలు చేసాము. భోజనాలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. ఎక్కడైనా గుళ్ళల్లో భోజనాలు చాలా బాగుంటాయి కదా. అందరం చక్కగా భోంచేసి స్వామికి మరొకసారి దండం పెట్టుకొని ఇంటికి బయలుదేరామన్నమాట.